హలో అండి. ఇప్పుడు మీకు ద్విత్వాక్షరాలు చెప్తానండి. ఒకసారి చూడండి. ఒక హల్లు కింద అదే హల్లు ఒత్తు రాయలేదు ఇక్కడ, మర్చిపోయాను. అంతే. ఒక హల్లు కింద అదే హల్లు ఒత్తుగా వచ్చేది ద్విత్వాక్షరం. అంటే ఉదాహరణకి కా కింద కా ఒత్తు అన్నమాట. కాకి కా ఒత్తు, కా కింద కారస్తిక్క. గాకి గా ఒత్తు, గా కింద గారస్తిగ్గ. చాకి చా ఒత్తు, టాకి టా ఒత్తు. ఇదే అక్షరం అన్నమాట. టా టా. ఇది తా ఒత్తు, నా ఒత్తు. కా కింద కారస్తిక్క, గా కింద గారస్తిగ్గ. చా కింద చారస్తిచ్చ, టా కింద టారస్తిట్ట. తా కింద తారస్తిత్త, నా కింద నారస్తిన్న. వీటితోని పేర్లు ఎలా అంటే కా కింద కారస్తిక్క అక్క, బాకుంస్తే బు, గా కింద గారస్తిగ్గ బుగ్గ. పా చా కింద చారస్తిచ్చ పచ్చ, బాకుంస్తే బు, టా కింద తారస్తిట్ట బుట్ట. తా కింద తారస్తిత్త అత్త, నా కింద నారస్తిన్న అన్న. ఇవండి ద్విత్వాక్షరాలు. అంటే ఒక హల్లు కింద అదే హల్లు ఒత్తుగా వచ్చేదాన్ని ద్విత్వాక్షరము అంటారండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తెలుగు నేర్చుకోండి.